రంగాపురం అను గ్రామంలో రంగమ్మ కుటుంబం ఉంటుంది. ఈమె వృద్ధురాలు. ఈమెకు ఒక్కగానొక కొడుకు వీరయ్య, కోడలు సూరమ్మ. సూరమ్మ కొడుకు వినోద్, వినోద్ భార్య మీనా. వీరందరూ ఒకే ఇంట్లో జీవనం సాగిస్తూ ఉంటారు. సూరమ్మ ఏం పని చేయకుండా అత్తమీద కోడలిమీద పెత్తనం చేస్తూ ఇంట్లోనే ఉంటుంది. చేసేదేం లేక వృద్ధురాలైన రంగమ్మ తన మనవడి భార్య మీనాతో కలిసి కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఒకరోజు రంగమ్మ, మీనా కూరగాయల వ్యాపారం చేయడానికి కూరగాయలు బుట్టలో వేసుకుని తలమీద పెట్టుకొని గ్రామంలోకి వెళ్తారు. వెళ్ళి ఒక దగ్గర ఆగి రంగమ్మ మీనాతో, అమ్మా మీనా, నేను ఈ బజారుకు వెళ్తాను, నువ్వు పక్క బజారుకు వెళ్ళమ్మా. అలాగే అవ్వా. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు రావాలమ్మా. ఎటువంటి మందుల సహాయంతో కాకుండా ప్రకృతి సహజంగా పండించిన కూరగాయలు రావాలి అని గ్రామంలో కూరగాయలు పట్టుకొని తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. పక్క బజారులో రంగమ్మ, మీ ఇంటి వద్దకే కూరగాయలు వచ్చాయమ్మా, రావాలమ్మా అంటూ అరుస్తూ ఉండగా ఆ మాటలు విన్న కాంతమ్మ బయటకు వచ్చి, అమ్మో ఆగండి. అని అనడంతో రంగమ్మ వెనక్కి తిరిగి చూసి ఆగుతుంది. కాంతమ్మ రంగమ్మ దగ్గరికి వెళ్ళి, అవ్వా, ఏమేం కూరగాయలున్నాయి? అమ్మా, బెండకాయలు, వంకాయలు, టమాటాలు, పొట్లకాయలు, చిక్కుడుకాయలు అన్నీ తాజాగా ఉన్నాయి. నీకు ఏం కూరగాయలు కావాలో తీసుకోమ్మా. కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయవ్వా. నాకు బెండకాయలు అరకిలో, వంకాయలు అరకిలో, టమాటాలు కేజీ ఇవ్వవా? అలాగే అమ్మా అంటూ కూరగాయలన్నీ కవర్లో వేసిస్తుంది. ఎంతమ్మా? అమ్మా, మొత్తం 90 రూపాయలయ్యాయి. అలాగే అవ్వా, ఇదిగో 100 రూపాయలు. అంటూ ఇచ్చి వెళ్తూ ఉండగా రంగమ్మ, అమ్మా ఆగండి, మీరు 100 రూపాయలిచ్చారు, మీకింకా 10 రూపాయలు వస్తాయి, ఇలా రండమ్మా. అవ్వా, కావాలనే వెళ్తున్నాను. దేనికమ్మా? ఈ వయసులో కూడా నువ్వు చాలా కష్టపడుతున్నావమ్మా. 10 రూపాయలే కదా, అందుకే వెళ్ళిపోతున్నాను. తప్పమ్మా, 10 రూపాయలైనా 100 రూపాయలైనా డబ్బు డబ్బే. నేను వృద్ధురాలైనప్పటికీ నా ఒంట్లో శక్తి ఉంది కాబట్టి కష్టపడుతున్నాను. ఎవరికైనా తినడానికి తిండి లేని వారికి, అడుక్కునే వారికి ఇవ్వండి, పుణ్యం ఉంటుంది. నాలా పని చేసుకునే వారికిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదమ్మా. ఎంత మంచి మాట చెప్పావవ్వా. అయినా మీరు కండ కష్టం మీద బతికేవారు, అయినా మీరు కాయ కష్టం మీద బతికేవారు. పరుల రూపాయి కోసం ఆలోచించరు. అని అలాగే 10 రూపాయలు తీసుకుని వెళ్తుంది. రంగమ్మ కూరగాయల బుట్ట నెత్తిమీద పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. పక్క బజారులో ఉన్న మీనా కూరగాయలు అమ్ముతూ ఉండగా ఒక పెద్దాయన, అమ్మా, కూరగాయలెంతమ్మా? అయ్యా, టమాటాలు కేజీ 10 రూపాయలు, వంకాయలు 15 రూపాయలయ్యా. అవునా, సరే, టమాటాలు కేజీ, వంకాయ కేజీ ఇవ్వమ్మా. సరే అయ్యా. అంటూ కూరగాయలు కవర్లో వేసిస్తుంది. కూరగాయలు తీసుకొని, సరే అమ్మా, ఇదిగో 20 రూపాయలు అంటూ ఇస్తాడు. అయ్యా, మొత్తం 25 రూపాయలయ్యా, మీరు 20 ఇస్తున్నారు. అవునమ్మా, 5 రూపాయలకు కూడా ఆగలేవా ఏంటి? అయ్యా, నెత్తిమీద కూరగాయలు పెట్టుకొని అమ్మేది ఆ 5 రూపాయల కోసమే కదయ్యా. పెద్ద పెద్ద మార్కెట్లలో ఎంత చెబితే అంత ఇస్తారు. అదే మేము తక్కువ రేటు చెప్పినా గాని ఇంకా 5-10 తగ్గిస్తే మేము ఎలాగయ్యా బ్రతికేది? అని అనగా, సరే అమ్మా, ఇదిగో 5 రూపాయలు అంటూ మీనాకు ఇచ్చి వెళ్తాడు. కూరగాయల బుట్ట నెత్తినెత్తుకొని రంగమ్మ, మీనా ఎదురుపడతారు. రంగమ్మ మీనాతో, అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంటికి వెళ్దాం పదా. అలాగే, పదండవ్వా, మీ మనవడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అంటూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి సూరమ్మ సాఫీగా మంచం మీద పడుకొని ఉంటుంది. అది చూసి, సూరమ్మ, కాస్త బుట్టలు దించుదు రా అమ్మా. అత్తమ్మా, ఇప్పుడే పడుకున్నాను, నేను రాను గాని మీనా పక్కనే ఉందిగా, ఒకరికొకరు దించుకోండి. అంతలో మీనా, ఇద్దరు తల మీద బుట్టెలున్నాయి అత్తయ్య గారు.
ఒకరికొకరు ఎలా దించుకునేది? ఏమో, మీ బాధలు మీరు పడండి. అసలే ఇప్పుడు లేచానంటే మళ్ళీ నిద్ర పట్టడానికి నాకు చాలా సమయం పడుతుంది. అంటూ పడుకుంటుంది. అంతలో వినోద్ వస్తాడు. మీనా, అవ్వా, నేను దించుతానుండండి అంటూ తలమీద ఉన్న బుట్టలు దించి కింద పెడతాడు. అందరూ ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎక్కడ పని అక్కడే ఉంటుంది. అది చూసి రంగమ్మకు కోపం వచ్చి, సూరమ్మా, సూరమ్మా! ఏందత్తమ్మా, మళ్ళీ నిద్రని పాడు చేస్తున్నావు? ఓసి నీ నిద్ర తగలయ్యా! ఎక్కడ పని అక్కడే పెట్టుకొని నీకు ఎలా నిద్ర పడుతుందే? అని అనగా పక్కన ఉన్న మీనా, ఏమోలే అవ్వా, నేను చేస్తాన్లే అంటూ వంటగదిలోకి వెళ్తూ ఉండగా, నువ్వాగు మీనా. సూరమ్మా, ఒక్కసారిలారా. ఏంది, ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు. ఇప్పుడెందుకు నన్ను పిలిచావు? కాదు సూరమ్మ, నేను నీ కోడలు ఇప్పటి వరకు కష్టపడి కూరగాయలు అమ్ముకొని వస్తే ఎక్కడ పనక్కడే పెట్టి నువ్వు పడుకున్నావు. ఇప్పుడు మేము భోజనం ఎలా చేయాలి? ఎలాగైనా వండుకొని తినండి. అయినా మీ అబ్బాయే నన్ను ఎదిరించి మాట్లాడు. నువ్వేంటి నన్నెదిరించి మాట్లాడుతున్నావు? ఆడో అమాయకుడు కాబట్టే వాణ్ణలా ఆడిస్తున్నావు. వాడు గనక నీ జుట్టు పట్టుకొని ఈ చెంప ఆ చెంప వాయించుంటే నువ్విలా తయారయ్యేదానివే గాదు. అని అంటూ ఉండగా అంతలో వీరయ్య వస్తాడు. ఏంటమ్మా, ఎప్పుడు చూడు గొడవేనా? సూరమ్మ ఇప్పుడు పడుకుందేమో, పడుకున్నంత మాత్రాన ఏమైంది? పడుకున్నందుకు ఇక్కడ ఎవ్వరేమీ అనడం లేదు. మేము పనిచేసి వచ్చేసరికి కాస్త భోజనం తయారు చేసి అక్కడ పెడితే ఏమైంది? బయటంత కష్టపడి రావాలి. వంట వార్పు కూడా మేమే తయారు చేయాలి. నీ భార్య మాత్రం సాఫీగా పడుకొనుంటుంది. చేసుకోవాలత్తయ్యా, ఎవరికోసం? ఇప్పుడు గొడవెందుకవ్వా? నేను వంట చేస్తాను, నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో. నువ్వు వంట తయారు చేయటమేంటి మీనా? నీ అలుసు బట్టి అది నెత్తికెక్కి ఆడుకుంటుంది. అయినా సూరమ్మ, నీ కోడలు వంట చేస్తుంటే నువ్వు తినడానికి సిగ్గుగా లేదు? అందులోనూ కొత్తగా పెళ్ళైన పిల్ల బయటికి వెళ్ళి కూరగాయలు అమ్ముకొనొస్తుంది. నువ్వేమో ఇంట్లో కూర్చొని మా మీద పెత్తనం జలాయిస్తున్నావు. అయినా నా కోడలు చేస్తుంటే నా కోడలికి లేనిపోని మాటలు చెప్పి మాకు గొడవలు పెట్టిద్దామని చూస్తున్నావా? ఉంటేనేమో కుదురుగా ఉండు, లేకపోతే బయటకు వెళ్ళు అని కనకానికి చెప్పి సూరమ్మ గదిలోకి వెళ్తుంది. ఏంటమ్మా, మంచిగున్న వాళ్లకు చిచ్చు పెడుతున్నావు? వీరయ్య, ఇప్పుడు నీ భార్య నిద్ర చెడగొట్టాను కదా, అందుకే నేను చిచ్చు పెడుతున్నాను. సరే, ఎలా అయితే అలా అవుతుంది. అమ్మ మీనా, పదమ్మ, వంట తయారు చేద్దాం. మీ అత్తగారు పడుకొని లేచేసరికి వంట తయారు చేసి గిన్నెలో భోజనం పెట్టిస్తే తిని మళ్ళీ పడుకుంటుంది. మీరూరుకోండవ్వా, మా అత్తయ్యగారు విన్నారంటే మళ్ళీ వచ్చి గొడవ పెడుతుంది. పదండి అంటూ ఇద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తారు. ఏంటమ్మా, ఆ సూరమ్మ ఎలా తయారవుతుంది? నిన్నంటే లెక్క చేయకపోయినా పర్వాలేదు, కోడలువి కాబట్టి. అత్తగారినైనా నన్ను కూడా లెక్క చేయట్లేదు. చూసావా ఎలా మాట్లాడుతుందో? పోనీలేండవ్వా, ఆవిడే తెలుసుకుంటుంది. అత్తయ్య, వంట తయారైంది. మావయ్య, ఏవండి, మీరు కూడా రండి, కలిసి భోజనం చేద్దాం అంటూ పిలుస్తుంది. ఇక రంగమ్మ, మీనా, వినోద్, సూరమ్మ, వీరయ్య అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. అందరూ భోజనం చేస్తూ ఉండగా అంతలో సూరమ్మ, మీనా, పప్పులో కాస్త ఉప్పు ఎక్కువైంది. చూసుకొని వంట చేసేది కూడా తెలీదా నీకు? కళ్ళేమైనా నెత్తిన పెట్టుకొని చేస్తున్నావా వంట? క్షమించండి అత్తయ్యా, చేయి జారి కొంచెం ఉప్పు ఎక్కువగా పడింది. పడుతుంది. ఎందుకు పడదు? రంగవ్వతో చేతులు కలిపి రంగవ్వ చెప్పినట్టాడుతున్నావు గదా. సూరమ్మ, నీకు పని ఎలాగో చేత కాదో వండింది తినడం కూడా చేత కావటం లేదా? ఉప్పు ఏమంత ఎక్కువైందని అలా చెవి కోసిన మేకలా అరుస్తున్నావు? నేను నీతో మాట్లాడడం లేదు, నా కోడలితో మాట్లాడుతున్నాను. ఏంటవ్వా, తినే దగ్గర కూడా గొడవేనా? ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరా? అని అనగా, ఏంట్రా,
ఇప్పుడు నేను మీ అందరి ప్రశాంతతను చెడగొడుతున్నానా? సరే, మీరే తినండి. అంటూ కోపంతో భోజనాన్ని వదిలి రంగవ్వ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అంతలో సూరమ్మ, పోని, దరిద్రం పోయింది. అసలిది గదిలో కాదు, పైకి పోతే బాగుండు. అయ్యో అవ్వ, బాధతో భోజనాన్ని వదిలేసి వెళ్ళింది. వెళ్తుంటే కూడా ఎవ్వరూ ఆగమని కూడా అనలేదు. ఇప్పుడు నేను వెళ్ళి భోజనానికి తీసుకొచ్చానంటే మా అత్తయ్య నన్ను చంపేస్తుంది. వీరందరి భోజనం అయిపోయాక తీసుకెళ్ళి అవ్వకి భోజనం పెట్టాలి. అంటూ తింటుంది. భోజనమైపోయిన తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. అది చూసి మీనా భోజనం పట్టుకుని రంగవ్వ గదిలోకి వెళ్తుంది. అవ్వా, భోజనం చెయ్యండి. భోజనం మధ్యలో అలా లేచి రావడం తప్పు కదవ్వా. చూసావు కదా మీనా, మీ అత్త ఎలా మాట్లాడుతుందో. ఆమె గురించి మనకి తెలిసిందే కదా అవ్వా. తెలుసు, నా కొడుకు తన వెంట ఉన్నాడని విర్రవీగుతుంది. ఏదో ఒక రోజు నాకు అవకాశం దొరక్కపోదు. మీరేం బాధపడకండవ్వా. మీ విలువ తెలిసేలా చేసే బాధ్యత నాది. మీరు సంతోషంగా ఉండండి. అంటూ భోజనమిచ్చి తన గదిలోకి వెళ్తుంది. మీనా తన గదిలో పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. మా అత్తను ఎలా అయినా మార్చాలి. అత్తంటే ఎవరు, కోడలంటే ఎవరు, కుటుంబం అంటే ఏంటో మా అత్తయ్యకు తెలిసేలా చేయాలి అని అనుకుంటూ పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే సూరమ్మ నిద్రలేచి బయటికి వచ్చేస్తుంది. ఈ నష్టపు కోడలు ఎక్కడ చచ్చిందో. ఈ రంగవ్వతో కలిసి కబుర్లు చెప్పుకుంటుందనుకుంటా. చెప్తా దాని సంగతి. మీనా, మీనా, ఎక్కడున్నావే? పొద్దెక్కుతుంటే నీకు కబుర్లు కావాల్సొచ్చాయా? కబుర్లు అంటూ ఇల్లు మొత్తం చూడగా మీనా పడుకొని ఉంటుంది. మీనా దగ్గరికి వెళ్ళి, ఏ మీనా, ఎంతసేపు పడుకొనుంటావు? లేచి ఇంట్లో పంచెయ్, నా కాకలిగా ఉంది. అత్తయ్య, నాకు ఒంట్లో బాగోలేదు. జ్వరం వచ్చినట్టుంది. లెగిస్తే కళ్ళు తిరుగుతున్నాయి. అందుకే ఇంత ఆలస్యమైంది. అవునా? సరే అనుకొని గదిలో నుంచి బయటకు వచ్చి, అయితే ఈ రంగమ్మ దగ్గర కన్నా వెళ్ళడుగుదాం అని రంగవ్వ దగ్గరికి వెళ్తుంది. అత్తమ్మ, అత్తమ్మ, ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది. వెళ్ళి తొందరగా చెయ్యండి. అమ్మా, నాకు కూరగాయలు అమ్మడానికి ఆలస్యమవుతుంది. నేను వెళ్తున్నాను అంటూ బుట్ట తీసుకుని కూరగాయలమ్మడానికి వెళ్తుంది. ఇటు చూస్తేనేమో నా భర్త పొలానికెళ్ళాడు. నా కోడలేమో జ్వరం వచ్చిందని బండుగుంది. నా కొడుకంటావా, ఎక్కడ తిరుగుతున్నాడో వాడికే తెలీదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? హా, ఏం చేస్తాం, నాకు తప్పేలా లేదు అంటూ వంటగదిలోకి వెళ్ళి వంట తయారు చేస్తూ ఉంటుంది. ఎంతసేపైనా వంట పని కాకపోవడంతో నా కోడలు రంగమ్మత్త ఇంట్లో పనంతా చేస్తుంటే నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు తెలుస్తుంది ఈ పని ఎంత కష్టమో అని. వాళ్ళనిన్ని రోజులు ఎంత కష్టపెట్టాను. వాళ్లతో పాటు సమానంగా నేను కూడా ఏ పనిలోనైనా సహాయం పడుంటే ఈరోజు నాకీ కష్టం వచ్చేది కాదు అని అనుకుంటూ పని చేసుకుంటూ ఉంటుంది. అదంతా గమనిస్తున్న మీనా, అయ్యో పాపం, అత్తయ్య ఎంతగా కష్టపడుతుందో. వద్దులే పాపం, రంగవ్వ ఎంత బాధపడుతుంది. మా అత్తకి తగిన శాస్త్రి జరగాల్సిందే అంటూ గదిలోకి వెళ్తుంది. సూరమ్మ ఇంట్లో పని మొత్తం చేస్తుంది. ఆ రోజు పనంతా అయిపోయేసరికి సాయంత్రం సమయమవుతుంది. రంగవ్వ కూరగాయలమ్మి ఇంటికి వస్తుంది. వీరయ్య, వినోద్ పొలం నుంచి వస్తారు. వచ్చి, సూరమ్మా, వంట ఇంకా తయారు కాలేదా? ఉదయం నుంచి తయారు చేస్తూనే ఉన్నావా? అవునండి, నా వల్ల కావడం లేదు. పాపం రంగమ్మత్త, నా కోడలు మీనా ప్రతిరోజు ఊర్లో కూరగాయలు అమ్ముకొనొచ్చి ఇంట్లో పని కూడా చేసేవాళ్లు. నేను వాళ్ళని అర్థం చేసుకోకుండా నా మాటలతో వాళ్ళని చాలా కష్టపెట్టేదాన్ని అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న మీనా రంగవ్వ సూరమ్మ దగ్గరికి వచ్చి, అత్తయ్య, నన్ను క్షమించండి. మీకు ఇలా కష్టం విలువ తెలియాలని
నాకు ఆరోగ్యం బాగోలేదని నాటకం ఆడాల్సొచ్చింది. మీరు ఇంతలా బాధపడతారని అనుకోలేదత్తయ్యా. నాటకం ఆడితే ఆడావు గాని మీ కష్టం ఈరోజు నాకు బాగా తెలిసిందమ్మా. నన్నిద్దరూ క్షమించండి. అత్తయ్య, మీరు కూడా నన్ను క్షమించండి అత్తయ్య. క్షమించడం ఎందుకమ్మా? నువ్వు మారవు, అదే చాలు. సరే పదండి. మీనా, నా కోడలు వండిన వంటలు రుచి చూద్దాం అంటూ కూర్చొని భోజనం చేస్తూ అత్తయ్య, వంటలు చాలా బాగున్నాయి. అవును కోడలా, బ్రహ్మాండంగా చేసావు. అవునా అత్తయ్య, ఈ రోజు నుండి మీరు కూరగాయలు అమ్మడానికి వెళ్ళి వచ్చేసరికి వంట పూర్తి చేసి ఉంచుతాను. అందరం ఇలా సరదాగా ప్రతిరోజు తినొచ్చు. అంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. ఆ రోజు నుంచి సూరమ్మ మంచి మనిషిగా మారి అత్తాకోడళ్లతో ఇంట్లో వాళ్లతో సంతోషంగా ఉంటుంది.